వీక్షకులకు అందరికీ కూడా ప్రభునామంన గ్రాటిట్యూడ్స్ తెలియపరచుకుంటున్నాను. నా పేరు ఇజ్రాయెల్ రాజు చెక్క. తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా నా సేవలు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా ఒక పక్షికి ఎంతసేపు ఎగిరినా ఒక చెట్టు కొమ్మ కానీ ఏదో ఒక ఆధారం ఉంటే తప్ప అది నిలబడలేదు. కాబట్టి ఆ ఆధారమే దేవుడు, జీసస్ క్రైస్ట్. నేను నమ్ముకున్న దేవుడు కొన్ని మాటలు చెప్పాలనే తలంపుతోటి మీ ముందుకు వచ్చాను. ఇది ఫస్ట్ టైం చెప్పాలనే భావంతో నేను వచ్చాను. దయచేసి 1 తిమోతి గ్రంథం 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ధనవంతుడికి ఎప్పుడు కూడా గర్వం ఉంటుంది, గర్విష్ఠులుగా ఉండకూడదు. దేవుడు గర్విష్ఠులను ఎన్నుకోలేదు. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచక, ధనమైనది స్థిరమైనది కాదు, అస్థిరమైనది. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుడి. తిమోతి రాసిన గ్రంథంలో మ్యాండేటరీ, ఇట్ ఈస్ మ్యాండేటరీ. ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మికించని ఆజ్ఞాపించుడు. వారు వాస్తవమైన జీవము సంపాదించుకునే నిమిత్తము, రియల్ లైఫ్, ఎటర్నల్ లైఫ్, వాస్తవమైన జీవితం. మనం జరిపేది భూమి మీద జరిపేది వాస్తవమైన జీవితం కాదు. వారు వాస్తవమైన జీవం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు, భవిష్యత్తునకు మంచి పునాది, ఇల్లు పునాది కాదు, తరముల పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారు. ఇది చాలా ముఖ్యం. మేలు చేయాలంట, కీడన్నది తలంపకూడదు. మేలు చేయాలంట. ఎవరైతే మేలు చేస్తారో వారే దేవుని యొక్క పిల్లలు. సత్క్రియలు అనుధనము గలవారును. సత్క్రియలు అంటే మంచి క్రియలు. మన జీవితంలో మంచి క్రియలనే ధనమును గలవారును, నాట్ కరెన్సీ. మంచి క్రియలే ధనము. ఔదార్యము గలవారును. ఔదార్యం అంటే చాలా చాలా విలువైన మాట, చాలా పెద్ద మాట. ఔదార్యం కావాలి. ఏదైనా చేయాలంటే ఔదార్యం కావాలి. ఇది చాలా కష్టం. వింటాకే కొంచెం ఫాల్స్ రేటు పెరుగుద్ది. ఎందుకంటే ధనమును బాగా అత్యధికంగా ప్రేమిస్తారు కాబట్టి ఈ లోకమే శాశ్వతము, ధనమే శాశ్వతం అని అంటారు. వారికి కొంచెం దమనులు, సిరలు కొంచెం స్పీడ్గా కొట్టుకుంటాయి. జాగ్రత్త, దయచేసి వినండి. తమ ధనములో, ఎంత విలువైన మాట అంటే, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారిని ఆజ్ఞాపించుము. ఈ మాట నేను చెప్పట్లేదు, తిమోతి రాసిన గ్రంథంలో చెప్తుంది. తమ ధనములో, వారి యొక్క ఇన్కంలో, వారి యొక్క సంపాదనలో ఇతరులకు పాలివ్వాలంట. ఇస్తారా? సంపాదించిన ధనంలో ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారు, బోత్ ఇన్కమ్ వస్తుంది. ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి, ఇది మ్యాండేటరీ. ఎవరుంటారు చెప్పండి? ఇతరులకు తమ ధనములో, మనం చెప్తున్నాను, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. దేవుడు ఆజ్ఞ, ఇది మ్యాండేటరీ టు ది పీపుల్. అలా చేయాలి. ఎందుకంటే అలా చేయటానికే రైనింగ్ క్లౌడ్, వర్షించే మేఘం అనే ట్రస్ట్ను కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారా అనేక, ఈ తిమోతి రాసిన గ్రంథంలో తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలని వారికి ఆజ్ఞాపించు. ఈ మాట చెప్పినే ఒక రైనింగ్ క్లౌడ్. అందుకనే ఈ బైబిల్ గ్రంథంలో రాస్తుంటుంది, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుపోవు మేఘములై ఉన్నారని చెప్తుంది. వీరు నీళ్లు లేని బావులు. ముఖ్యంగా దయచేసి వినాలి. నీళ్లు లేని బావులు అంటే బాటసారులు నడుచుకుంటూ వారి జీవన స్థలంలో నడుచుకుంటూ వెళ్తే మధ్యలో వారికి దాహం దప్పికేస్తుంది, అలసిపోతారు. దూరంలో ఒక బావి కనిపిస్తుంది, మంచి బావి కనిపిస్తుంది. వాళ్ళ యొక్క హోపు పెరుగుద్ది. దగ్గరలో బావి ఉంది, మనకి మంచినీళ్ళు దొరుకుతాయి అని గొప్ప ఆశతో బావి దగ్గరికి వెళ్తే దగ్గరలో ఆ బావి చుట్టూ పళ్ళెం కట్టు ఉంటుంది, చేద ఉంటుంది, మంచి చేద తోడుకుంటాకి వెళ్తారు బాటసార్లు. నిజంగా ఒక దాహానికి నీరు దొరికినాయి, జీవజలాలు దొరికినాయి తోడుకుంటాకి ఎంతో ఆశతో వెళ్తారు. కానీ వారికి నిరుత్సాహం వచ్చింది. తీరా వెళ్తే ఎండిపోయిన బావి. ఆ బావిలో నీరు లేదు, అన్నీ ఏమీ లేదు బావిలో. పైకి మటుకు ఆకారంలో
మంచి బావి కనిపిస్తుంది. అలా ఉండకూడదు. మన జీవితంలో జీవజలాలు మన కొరకు, మన జీవితంలో మనలో జీవాలు పెళ్ళుబ్బకి 10 మందికి ఉపయోగపడాలి ఆ నీటిలాగా. అలాగే క్రీస్తు కూడా మనలో నీటి ఉబకలు వేయాలని మనల్ని అనాథ సంకల్పంతో ఈ భూమి మీదకి మనల్ని రప్పించారు. ఆ సంకల్పం మనం నెరవేర్చలేకపోతున్నాం. ఎందుకంటే భూమి మీద మనం ధనాపేక్ష కలిగి ధనాపేక్ష సమస్తమైన కీళ్ళు కూడుతున్నాం. అదేవిధంగా వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుపోవు మేఘములై ఉన్నారు. మేఘం జూలై నెలలో మాన్సూన్లో మేఘం చాలా ఎక్కువ రైనీ సీజన్. అది మేఘం నల్లగా ఉంటుంది. మేఘం ఎప్పుడు చల్లటి గాలి వేస్తుందా, వర్షించేద్దామా అని ఉంటుంది. ఆ మేఘం ఒక్కొక్కసారి పెనుగాలికి కొట్టుకుపోతుంది. దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. మేఘం ఎప్పుడు కూడా సహజ ధర్మం ఏంటంటే మేఘం గాలికి వర్షించాలి, తద్వారా భూమి పొలికించాలి. తద్వారా అనేక మొక్కలు, జీవం లేని విత్తనాలు అప్పుడు పులకరించి ఆ నీటి వర్షంతో మళ్ళా చిగురించాలి. అలాగే మన జీవితం కూడా అదే విధంగా సీడ్ లేగా మనం కూడా మొలకెత్తి జీవించి అనేక మందికి ఉపయోగపరంగా ఉండాలి. ఆ ఉద్దేశంతో దేవుడు మనల్ని ఈ భూమి మీద పుట్టించాడు. ఈ భూమి మీద పుట్టింది ధనాపేక్ష గురించి కాదు, 10 మందికి సేవ చేయడానికి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అంటున్నారు. కాబట్టి దాన్ని ధనాపేక్ష మనం తగ్గించుకుంటే తప్ప భూమి మీద బతకలేము. కొలస్సీలను పత్రిక ఉంటుంది ఒక్క మాట, మంచి వాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడి అంటాడు. ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ దేవము దేవునితో కూడా క్రీస్తు యందు దాచబడి ఉన్నది. ఈ మధ్యనే గుజరాత్లో అహ్మదాబాద్లో యాక్సిడెంట్ జరిగింది. చాలా గొప్ప ట్రాజడీ అది. మరి నిజంగా ఆడ చనిపోయితే కాదు, ఆడ పడి బాధ ఎవరికి తెలియదు. ప్రతి మనుషులు కూడా ఈ భూమి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఎంత వేదన బాధ పడుంటారో మరి అర్థం చేసుకోండి దయచేసి. ఇది శాశ్వతం కాదు. ఎదుటోళ్ళు చనిపోయారు కదా మనం వెళ్ళడం కానీ భూమి మీద ఉంటామని ఎవరు దయచేసి అనుకోవద్దు. మెడికల్ స్టూడెంట్స్ మీద పడిపోయింది. వాళ్ళు అనుకున్నారా భోజనం చేస్తారు మధ్యాహ్నం టైంలో. ఇవన్నీ కూడా సాదృశ్యాలు. యాకోబు రాసిన పత్రికలో చెప్తారు, రేపేమి సంభవించనో మీకేమి తీరను, అంతలో కనపడి అంతలో ఆవిరైపోయి ఆవిరి వంటి వారే అంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇది టెంపరీ రిసిజన్. వీఆర్ లివింగ్ ఆన్ ఎర్త్ ఓన్లీ టెంపరీలీ, స్పాన్ ఆఫ్ పీరియడ్ ఓన్లీ. దయచేసి మీ జీవితాలు కూడా 10 మందికి ఉపయోగపడేలాగా హెల్ప్ చేసేలాగా ఉండాలి. మనం మటుకు శాశ్వతం కాదు, నిత్య జీవము పరలోకమందని ఎరుగుదామని చెప్పి వాక్యం చెప్తున్నారు. అయినా ఒకే ఒక్క వర్డ్ చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. 1 యోహాను 3:23 ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకనికొకడు ప్రేమింపవలను అనున్నదియే. చూసారా, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకున్నామంటారు కానీ ఇది ఉండలేదు. ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకనికొకడు ప్రేమింపవలననుదియే. ఒకరికొకడు ప్రేమించుకుంటే 10 ఆజ్ఞలు ఎన్ని కూడా ఇచ్చాడు. అన్నిటిని కూడా ఈ ఒక్క మాటతోటి ఒకరికొకరు ప్రేమించుకోవాలంట. లవ్ ద నైబర్ యువర్ సెల్ఫ్. ప్రేమించుకోవాలి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు అన్నారు. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అంటారు, సహోదర ప్రేమ విలువరముగా ఉండాలి, ఆతిథ్యము చేయ మరిచిపోకూడదు. దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసితిరి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. గెట్ టు మెమరీ. ఎంత విలువైన మాట అంటే బైబిల్లో చెప్పింది, మీరును శరీరముతో ఉన్నారు కనుక. అంతకు ముందు వెళ్తే ఆతిథ్యము చేయ మరిచిపోడి. ఒకరింటికి ఒకరు రానివ్వరు. సిరి సంపదలతో తొలతాగుతారు, లాకర్స్లో పెట్టుకుంటారు, అన్నీ కూడా పెట్టుకుని చూసుకుంటారు. లాకర్ ఇది మనకు శాశ్వతం కాదు. పెట్టుకుంటారు, అన్నీ చేసుకుంటారు. ఒక నైబర్ని ఇంటికి రానివ్వరు. కనీసం ఒక గుక్కడు మంచినీళ్ళు కూడా ఇవ్వరు, దాహంకి ఇవ్వరు.
ఎవరు రానివ్వరు, ఇంట్లో రానివ్వరు, ఖచ్చితంగా ఇంట్లో రానివ్వరు. నో ప్లేస్ ఎట్ ఆల్, రానివ్వరు. వాళ్ళ సంపదే వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ కుటుంబమే, వాళ్ళ స్వార్థమే. స్వార్థం ఉండకూడదు. దేవుడు చెప్పాడా స్వార్థమని బతమని? ఆయన ఏ జనం ఒకరికొకరు ప్రేమించుకోవాలి. మీరు శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకున్నట్టు. ఈ ఒక్కవాడే మదర్ తెరెసా జీవితాన్ని మార్చి చెక్ రిపబ్లిక్ నుంచి కలకట్టా వచ్చి, ఆవిడ కలకట్టా నుంచి విలాసవంతమైన భవంతులు ఉండలేదు. ఎవరైతే మార్జినల్ సెక్టర్ పీపుల్ ఉంటారో, ఎవరైతే అనాథులు ఉంటారో వాళ్ళ దగ్గర స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని వారికి సేవలు చేసింది. నిర్మల్ హృదయ అనే ఒక ట్రస్ట్ పెట్టి, ఆ ట్రస్ట్ ద్వారా అనేక మందికి నిర్భాగ్యులకు ఆవిడ సర్వీస్ చేసింది. ఈరోజు ప్రపంచం అంతా మన సర్వీస్ చేసినందుకు దేవుడు ఎంత ఇచ్చాడంటే, ఎటర్నల్ లైఫ్ ఇవ్వడమే కాదు, ప్రపంచంలోనే గొప్ప పునీతురాలుగా ఎన్నుకున్నారు. అందుకనే మా అబ్బాయి నేను కలిపి ఈ ఒక్కవాడే, మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకున్నట్టు, గెట్ టు మెమరీ. ఆ ఉద్దేశంతో వర్షించే మేఘం అనే ఒక చారిటబుల్ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది దేవుడు కృప, దేవుని యొక్క నడిపింపు. నేనేంటి ఎక్కడో చిన్న గ్రామంలో పల్లెటూరులో ఉన్నవాడిని, హైదరాబాద్ ఆ ట్రస్ట్ ద్వారా అనేక మందికి కష్టాలు ఎవరవుతున్నారో వాడికి సేవ చేయటానికి మేమందరం కూడా, మా కుటుంబం అని, మా ఎల్డర్స్ అనేంటి, మా ఫ్యామిలీ అంతా కూడా ఉన్నదంటున్నాం. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించిన చెప్తుంది కొరింథీయుల పత్రికలు. ఆ విధంగా అని చేసి మా వంతు మేము చేస్తున్నాం. కాబట్టి మా గురించి, మా పరిచయం గురించి, మా ట్రస్ట్ గురించి దేవుని కోరి మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.